మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శారద శరత్చంద్ర ఇంటికి రావటంతో శరత్చంద్ర అపూర్వ ఇద్దరు పక్కపక్కనే నిలబడి, ఏంటి, ఎందుకు నువ్వు మా ఇంటికి వచ్చావు, చెప్పు, ఎందుకు వచ్చావో చెప్తావా లేదా, నిన్ను అసలు ఈ ఇంటి లోపలికి రానివ్వటమే పెద్ద తప్పు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. అప్పుడు భూమి ఏడుస్తూ, నేను మిమ్మల్ని ఒకటి అడగటానికి వచ్చాను అని అనడంతో, ఏంటో చెప్పమని శరత్చంద్ర అంటాడు. మీ కూతురు భూమిని మా గగన్కి ఇచ్చి పెళ్లి చేయమని వేడుకోవటానికి వచ్చాను. మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ అండి, భూమి గగన్ల పెళ్లి చేయండి, మీ కూతురు భూమితో మా గగన్ పెళ్లి చేయండి, అందుకు నేను ఏం చేయమన్నా చేస్తాను అని శారద ఏడుస్తూ శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది. ప్లీజ్ అండి, కాదని మాత్రం అస్సలు చెప్పకండి, మీకు అందుకు ఏం చేయమన్నా చేస్తాను, ప్లీజ్ అండి, భూమి గగన్ల పెళ్లి జరిపించండి అన్నా చేస్తావా అని అపూర్వ మళ్ళీ అంటోంది. చేస్తానని శారద మాట ఇచ్చేస్తుంది. అయితే నువ్వు కేపీకి విడాకులు ఇవ్వాలి, ఏంటి, విడాకులు ఇచ్చేస్తావా అని అపూర్వ అంటోంది. దాంతో శారద చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర అపూర్వ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ, భలే అడిగావు అపూర్వ అన్నట్లుగా శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఉంటే, బావా నా ప్లాన్ ఇదే బావా అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. నిన్నే అడుగుతున్నది, కేపీకి విడాకులు ఇచ్చేస్తావా భూమి గగన్ల పెళ్లి జరిగితే అని అపూర్వ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే శారద ఆలోచనలో పడుతుంది. ఇంటి దగ్గర గగన్ చాలా చాలా బాధపడుతూ ఇంకా భూమినే తలుచుకుంటూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటే భూమి గదిలో ఉండి ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయాలేవి కూడా భూమికి తెలీదు. మరి శారద మాట ఇస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.